హాయ్ అండి. తొక్కుడు లడ్డూని స్వీట్ షాప్ స్టైల్‌లో ఇంట్లో ఇంత ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా ఒక గ్లాస్ శనగపిండి తీసుకోండి. అదే గ్లాస్‌తో పంచదారను కూడా కొలిసి పక్కన పెట్టుకోవాలి. అదే గ్లాస్‌తో సగం వరకు రిఫైన్డ్ ఆయిల్‌ని తీసుకోండి. దాంట్లో 4, 5 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు తిక్కుగా ఉన్న పాత్రను పెట్టుకుని, ఈ నూనె, నెయ్యిని వేసేసుకుని ఇలా బాగా కాగిన తర్వాత శనగపిండిని వేసేసి ఇలా వేయించుకోండి. ఇలా పొంగుతూ వేగుతుందండి. ఇలా బాగా కలుపుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకుంటే ఇలా పొంగుతూ వేగుతుంది. మంచి సువాసన వస్తుంది. లైట్‌గా కలర్ మారిన తర్వాత ఇలా దించుకొని పక్కన పెట్టేసుకోండి. ఇది బాగా చల్లారనివ్వాలనమాట. ఇప్పుడు మరొక పాత్రను పెట్టుకొని పంచదార వేసుకొని అర గ్లాస్ వరకు నీళ్లను పోసుకొని లైట్ తీగపాకం వచ్చే వరకు ఇలా ఉడికించేసుకోండి. దీంట్లో యాలకుల పొడిని కూడా ఇప్పుడే వేసేసుకోవచ్చు. మీకు కావాలంటే దీంట్లో ఇంకా యెల్లో ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు. ఇంకా యెల్లోయిష్‌గా రావాలంటే. ఇప్పుడు ఇదిగో చూపించిన విధంగా ఇలా లైట్ తీగపాకం వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇది శనగపిండిది బాగా చల్లారిపోతుంది కదండీ! దీంట్లోకి ఈ పాకాన్ని పోసేసుకోవడమే. పాకం చల్లారవలసిన అవసరం లేదనమాట. ఇలా పోసుకొని ఇలా బాగా కలుపుకోండి. ముందు మీకిలా పలచగానే ఉంటుంది. ఒక 2, 3 నిమిషాలు ఇలా బాగా కలుపుతూ ఉంటే ఉండలు చేసుకునేంత గట్టిపడుతుందనమాట. అంతేనండి. ఇలా కలుపుకోవడమే. చూసారు కదా! మీకు కూడా ఇంట్లో ఇంత ఈజీగా తొక్కుడు లడ్డూని చేసేసుకోవచ్చు. ఈ దీపావళికి ఒకసారి స్పెషల్‌గా ఇలా ట్రై చేసి చూడండి. చూసారు కదా! ఇలా చూపించిన విధంగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు చెయ్యికి కొంచెం నెయ్యిని ఇలా తడుముకొని ఇలా ఉండల్ని మనకి నచ్చిన సైజులో చుట్టేసుకోవడమే అనమాట. డెకరేషన్ కూడా మీకు నచ్చినట్టు చేసుకోవచ్చు. అంతేనండి. చాలా చాలా టేస్టీగా ఉండే తొక్కుడు లడ్డు ఇంత ఈజీగా రెడీ అవుతుంది. ఈ వీడియో నచ్చితే ఫ్రెండ్స్ ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.